Good evening, students. Good evening, ma'am. Good evening, madam. Good evening, ma'am. Okay. Today our topic, Unit 3, Project Management. So first introduction, the word project came from the Latin word projectum, from the Latin verb proisis, to throw something forwards, which in turn comes from pro, which denotes something that proceeds the action of the next part of the word. సో ప్రాజెక్ట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు ప్రొజెక్టమ్ అని చెప్పేసి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దానికి ఏంటి ప్రాయిసిస్ అనే వర్బ్ నుంచి. అంటే ఏంటి, ప్రో అంటే ఏంటి, ఒక ముందుకి తోయడం అన్నమాట. ఒక పని చేయడానికి ముందుకి నెట్టేస్తే దాని నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో అది ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్. ఫస్ట్ లెట్ us see what is project. A project is a combination of interrelated activities with well-defined objectives to be completed in a specific time period. Project is something special which is different from routine and regular activities. సో ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండి మీరు. జనరల్ టర్మ్స్ మనం మామూలుగా అనుకుంటాం కదా, ప్రాజెక్ట్ పట్టుకున్నారు వాళ్ళు, ప్రాజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఒక నిర్దిష్టమైన పనిని చేయడం అన్నమాట. ఏది, ఆ నిర్దిష్టమైన పనికి ఏముంటుంది, కంపల్సరీ టైం అనేది ఉంటుంది, టైం పీరియడ్ కంపల్సరీ ఉంటుంది. దానికోసం ఒక ప్లాన్, బడ్జెట్ అన్ని కూడా ముందే ప్రిపేర్ చేసుకుంటాం. ప్రీ ప్లాన్డ్ గా ఉంటుంది. ఆ ప్రీ ప్లాన్డ్ ప్రాజెక్ట్ ని మనము యాక్సెప్ట్ చేస్తే ఎన్ని మంత్స్ లో కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెంచర్ తీసుకొని ఆ వెంచర్ లో ఒక 10 హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళు. సో రియల్టర్స్ వాళ్ళు ఏంటి, అదొక ప్రాజెక్ట్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ అంటే ఆ 10 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత, ఆ హౌసెస్ ని సేల్ చేసేసిన తర్వాత అక్కడ వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకు అక్కడ ప్లేస్ కి ఆ వర్క్ కి ఇంకా రిలేషన్, సంబంధం అనేది ఉండదు, అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఆర్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ప్రాజెక్ట్ కి, మన రివర్స్ పైన బ్రిడ్జెస్ కడతారు చూసారా, అవి కూడా ఏంటి, కొన్ని 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రాజెక్ట్స్ కట్టేస్తా ఉంటారు. బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోతుంది. అంటే ఈ బ్రిడ్జ్ కి ఇవన్నిటికి కూడా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దానికి ఏముంటుంది, సమ్ టైం డ్యూరేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఏంటి, మనకు ఇది కంపల్సరీ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ ముందే ప్రిపేర్ చేసుకుంటాం. ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది, ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, వాట్ ఈస్ ద ఏం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు ప్రాజెక్ట్ లో ఉంటాయి. డెఫినేషన్ అకార్డింగ్ టు హెరిసన్, project is a non-routine, non-repetitive, one-off undertaking with well-defined time, financial and technical performance goal. చూడండి, నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ప్రాజెక్ట్ ఈజ్ ఏ నాన్ రొటీన్. నాన్ రొటీన్ అంటే ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం అదే వర్క్ చేస్తామా, చెయ్యము. ప్రాజెక్ట్ అంటే అది వర్క్ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయిపోయిన తర్వాత అంతే, ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఇది ఏ నాన్ రొటీన్, ఇది రొటీన్ గా ఉండేది కాదు. అండ్ నాన్ రిపిటేటివ్. రిపిటేటివ్ అంటే మళ్ళీ మళ్ళీ చేసేది కూడా కాదు. వన్ ఆఫ్ అండర్టేకింగ్, ఒకసారి తీసుకున్నామంటే ఫినిష్ అయిపోయిందంటే, అండర్టేకింగ్ చేసినామంటే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ విత్ వెల్ డిఫైన్డ్ టైం, కంపల్సరీ ఏముండాలి, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, వెల్ డిఫైన్డ్ టైం, టైం పీరియడ్ అనేది డెఫినెట్ గా ఉండాలి. అండ్ ఫైనాన్షియల్ టెక్నికల్ పర్ఫార్మెన్స్ గోల్. ఈ ఫైనాన్షియల్ టెక్నికల్ పర్ఫార్మెన్స్ ని ఇవన్నిటిని బేస్ చేసుకొని మనము ఒక ప్రాజెక్ట్ ని, ఒక పనిని కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటాం, ప్రాజెక్ట్ అని అంటాం. According to Project Management Institute PMI, projects can be defined as a temporary endeavor undertaken to accomplish a unique objective at goal. సో ఒక యూనిక్ ఆబ్జెక్టివ్ కోసం లేదా ఒక గోల్ కోసం మనము ఒక పనిని తీసుకున్నట్లయితే, ఒక డిఫైన్డ్ టైంలో, ఈ టైంలో నేను ఈ పనిని కంప్లీట్ చేస్తా అని చెప్పేసి మనం తీసుకున్నామంటే దాన్ని ఏమంటాం, మనము ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము అని చెప్పేస్తాం. Examples of project: construction of a house, writing a book, building a dam, introducing a new product in the market, construction of a new bridge over a river, a politician contesting an election, organizing a seminar. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ కిందకే వస్తాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్ అంటే ఒక హౌస్ ని ప్రాజెక్ట్ ఎవరు,
కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఆ కాంట్రాక్ట్ ని తీసేసుకొని ఒక ప్రాజెక్ట్ ని తీసుకొని ఆ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేస్తాడు. రైటింగ్ ఏ బుక్, ఒక బుక్ ని రైట్ చేయడానికి కూడా ఏముంటుంది, ఒక ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. బిల్డింగ్ ఏ డ్యామ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రాజెక్ట్ అండ్ రెగ్యులర్ ఆపరేషన్. First, project and next one is regular operation. First, under project, it is a one time. ప్రాజెక్ట్ అనేది ఏంటి, మనకు వన్ టైం ఒకేసారి చేస్తాం. బట్ రెగ్యులర్ ఆపరేషన్స్ అంటే వేరే బిజినెస్ ఆపరేషన్స్ కావచ్చు, వేరే ఏవైనా కూడా కావచ్చు. అవి ఏం చేస్తాం, రిపిటేటివ్. బిజినెస్ అంటే ఏంటి, మనకు సైకిల్ టైర్ లాగా ఉంటుంది. ఏంటి, సైకిల్ వీల్ ఏమవుతుంది, ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. లైక్ దట్ బిజినెస్ లో కానీ ఇంకా వేరే అదర్ ఆపరేషన్స్ లో కానీ ఏ వర్క్ అయినా కూడా రిపిటేటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అనుకోండి. ప్రొడక్షన్ అంటే ఏం కావాలి, రా మెటీరియల్ తీసుకురావాలి, రా మెటీరియల్ ప్రాసెసింగ్ చేయాలి, ఫినిష్డ్ ప్రోడక్ట్ తేవాలి, దాని తర్వాత గోడౌన్ లో స్టోర్ చేయాలి, దెన్ ఆఫ్టర్ దాన్ని మార్కెటింగ్ కి పంపించాలి, డీలర్స్ కి పంపించాలి, డీలర్స్ నుంచి కస్టమర్స్ కి టు కన్స్యూమర్. సో మళ్ళీ ఈ ప్రోడక్ట్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైకిల్ రొటీన్ గా అదే సైకిల్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ రిపిటేటివ్ ఆపరేషన్. అండ్ అండర్ ప్రాజెక్ట్, యూజ్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ స్కిల్. ఇందులో ప్రాజెక్ట్స్ లో మనం ఏం చేస్తాం, చాలా యూజ్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ స్కిల్, ఎక్కువ స్కిల్స్ ని. మామూలుగా ఉన్న వాళ్ళు ఏం ప్రాజెక్ట్స్ ని పట్టుకోరు, కొద్దిగా అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాజెక్ట్స్ ని కండక్ట్ చేస్తారు. అండ్ ఇన్ రెగ్యులర్ ఆపరేషన్ లో ఏం కావాలి మనకు, లిమిటెడ్ స్కిల్స్. అండ్ యూజ్ ఆఫ్ స్పెషల్ పర్పస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఫర్ షార్ట్ డ్యూరేషన్. షార్ట్ డ్యూరేషన్ లో కూడా ఆ స్పెషల్ పర్పస్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి, మన పరికరాలు, పనిముట్లు అవి ఉంటాయి కదా, ప్లాంట్ అండ్ మెషిన్, అవన్నిటిని కూడా స్పెషల్ గా షార్ట్ పీరియడ్ కి కూడా మనం స్పెషల్ గా యూజ్ చేస్తాం అనమాట ఇన్ ప్రాజెక్ట్స్ లో. బట్ ఇన్ రెగ్యులర్ ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఇన్ కంటిన్యూస్ యూజ్. వీటన్నిటిని ఎప్పుడు కూడా రన్ చేస్తూనే ఉంటాం. బిజినెస్ ఓన్ గా కొనుక్కునేసి వాటిని ఎస్టాబ్లిష్ చేసేసి ఎప్పుడు కూడా ఆ ప్లాంట్ అండ్ మిషనరీ, ఆ ఎక్విప్మెంట్స్ తోనే బిజినెస్ ని రన్ చేస్తుంది. బట్ ప్రాజెక్ట్ లో ఏంటి, కొన్ని డేస్ ఎంతవరకు వర్క్ ఉందో చూసుకొని ఆ వర్క్ ను ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎక్విప్మెంట్ ని బయట ఇచ్చేస్తామంటారు. అంటే రెంట్ కి, ఆన్ ద బేసిస్ ఆఫ్ రెంట్ కి మనం తీసుకుంటాం. అండ్ నో రెవెన్యూ డ్యూరింగ్ ప్రాజెక్ట్ స్టేజ్. ప్రాజెక్ట్ స్టేజ్ లో రెవెన్యూ అనేది ఉండదు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రెవెన్యూ వస్తుంది. బట్ ఇక్కడ రెగ్యులర్ ఆపరేషన్ లో ఏముంటుంది, రెవెన్యూ దేర్, ఎప్పుడు కూడా రెగ్యులర్ రెవెన్యూ ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాజెక్ట్ అండ్ రెగ్యులర్ ఆపరేషన్స్. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఫస్ట్, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్. యూనిక్నెస్. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకునే ముందే మనం ఫస్ట్ ఏం చేస్తాం, వి షుడ్ ప్రిపేర్ ప్లాన్స్ అండ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. ఒక ప్రాజెక్ట్ ని మనం తీసుకుంటున్నామంటే ఆ ప్రాజెక్ట్ ని ఎట్లా ఫినిష్ చేయాలి, ఎన్ని డేస్ టైం ఉంది, అన్ని డేస్ లో మనం ఆ ప్రాజెక్ట్ ని ఎట్లా కంప్లీట్ చేయాలి, ఏమేమి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుందాము, మన ప్లానింగ్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. వాటిని మనం ఏమంటాం, ఆబ్జెక్టివ్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎప్పటి వరకు ఫినిష్ చేయాలి అండ్ ఏం చూసుకోవాలి, మెయిన్ గోల్ అండ్ ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్, యూనిక్నెస్. యూనిక్నెస్ మీన్స్ ఏంటి, మనకు సింగిల్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. ఇది నాన్ రొటీన్ గా ఉండే వాటికి వేరేగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. ఇక్కడ ఏముంటుంది మనకు ప్రాజెక్ట్స్ అంటేనే మనం ఏం చేస్తున్నాం, ఒక పనిని పట్టుకొని ఆ పనిని ఫినిష్ చేస్తున్నాం. ఇన్ సమ్ టైమ్స్ దాంట్లో ఏముంటుంది, రిస్క్ కూడా ఉంటుంది అండ్ అన్సర్టెనిటీ. అంటే కొన్ని ఫెయిల్ కూడా కావచ్చు, ప్రాజెక్ట్ ఫెయిల్ కావచ్చు, లేకపోతే చాలా లాస్ రావచ్చు, కట్టిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయ్యి కూలిపోవచ్చు, ఇట్లాంటివి చాలా జరగచ్చు మేబీ. అదే మనకు రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. అండ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీ. ఇది నాన్ రికరింగ్ అంటే మళ్ళీ కానటువంటివి. నెక్స్ట్, డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీస్. డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఒక్కొక్క యాక్టివిటీస్ ని ఎంత టైం తీసుకోవాలి అని చెప్పేసి చూసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్, అన్సర్టెన్ కంప్లీషన్. కొన్ని సమయంలో ఏంటి, కంప్లీట్ అయ్యే టైం కూడా మేబీ వెనుక కావచ్చు, అంటే ప్రొలాంగ్ కావచ్చు. ప్రాజెక్ట్ విత్ ఇన్ ద 6 months ఫినిష్ చేద్దాం అనుకుంటే 6 months లో ఫినిష్ కాకపోవచ్చు. దాంట్లో ఏమవుతుంది, కొద్దిగా కంప్లీషన్ లో కొద్దిగా డిలే కావచ్చు. నెక్స్ట్, డెడ్ లైన్. కంపల్సరీ కూడా ప్రాజెక్ట్ కి లేట్, ఎట్లాగో డెఫినెట్ గా లేట్ అవుతూ ఉంటాయి ప్రాజెక్ట్స్ అనేవి. బట్ కంపల్సరీ డెడ్ లైన్ అనేది ఉండాలి. అట్లా ఉంటేనే ప్రాజెక్ట్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా, మేనేజర్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇన్వాల్వ్స్ రిసోర్సెస్. ఫస్ట్ వన్ ఇన్వాల్వ్స్ రిసోర్సెస్ అది. నెక్స్ట్, ఆప్టిమాలిటీ, మల్టీ డిసిప్లినరీ,
and interdependencies, forecasting, definite time limit, teamwork, conflict for resources, a separate disposable team, performance measurement. సో ప్రాజెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి అంటే ప్రాజెక్ట్ యొక్క లక్షణాలకు వచ్చేసరికి మనకి ఏముంటుంది, కొన్ని కంపల్సరీ ఆప్టిమాలిటీ, అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి, అందరూ కరెక్ట్ గా వర్క్ చేయాలి, టీం వర్క్ ఉండాలి, అండ్ డెఫినెట్ టైం లిమిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏంటి, జీవితకాలం అంటాం మనం, తెలుగులో అయితే ఏమంటాం, జీవితకాలం. ప్రాజెక్టుకి ఏముంటుంది, శాశ్వత పారంపర్యాధికారం కలిగి ఉండదు, శాశ్వతంగా ఎప్పటికీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ని పెట్టినామంటే అదేంటి, శాశ్వతంగా ఉంటుంది బిజినెస్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ప్రాజెక్ట్ లో అట్లా ఉండదు. కొన్ని టైం పీరియడ్ ఉంటుంది, 1 year 2 year months ఆర్ ఏదైనా కావచ్చు, టైం పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ వర్క్ ఫినిష్ కాగానే ప్రాజెక్ట్ అనేది ఏమవుతుంది, ఫుల్ఫిల్ అయిపోతుంది, వైండ్ అప్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూసుకొని మనము ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రిసోర్సెస్ గురించి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అనేటివి ఉండొచ్చు. నెక్స్ట్ సపరేట్ డిస్పోజబుల్ టీమ్ కూడా, సపరేట్ టీమ్ కూడా కొద్దిగా మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి వర్కర్స్ లేదా వర్క్ టీమ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు లేని టైంలో ఆ టీమ్ ని మనము అపాయింట్ చేసుకునేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ టాక్సానమీ ఆఫ్ ప్రాజెక్ట్స్. టాక్సానమీ అంటే ఏంటి అంటే వర్గీకరణ. మనకు తెలుగులో చెప్పుకోవాలంటే ప్రాజెక్ట్ యొక్క లక్షణాలు ఏముంటాయంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఉద్దేశాలు అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఏమేమి చేయాలని, ప్రాజెక్ట్ లో ఏం చేయాలనుకుంటున్నాము అని చెప్పేసుకొని ఫస్ట్ ఉద్దేశాలు ఉంటాయి. నెక్స్ట్ జీవితకాలం, ప్రాజెక్ట్ ఎంత కాలం స్టార్ట్ అవుతుంది, ఎంత కాలానికి వైండ్ అప్ అవుతుంది, ఎంత కాలం పడుతుంది, ఎన్ని రోజుల, సంవత్సరాల, నెలల అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏక సంస్థ, ప్రాజెక్ట్ ని చేయడానికి ఎంతమంది ఉంటున్నారు అంటే, కేంద్రమా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందా, వ్యక్తుల సముదాయమా, ఒక వ్యక్తి తీసుకుంటున్నాడా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ టీం వర్క్ అంటే జట్టుగా చేసే పని. అంటే ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా విజయవంతం కావాలి, సక్సెస్ఫుల్ కావాలి అంటే కంపల్సరీ ఏముండాలి, టీమ్ స్పిరిట్ అనేది ఉండాలి. అంటే టీమ్ లో వర్క్ చేసే అందరూ కూడా యాక్టివ్ గా ప్రాజెక్ట్ గోల్ కోసం ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ జీవిత చక్రం అంటే ఏంటి అంటే, ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి నెక్స్ట్ ఎండ్ అవ్వడానికి మధ్యలో ఉన్న పీరియడ్ నే జీవిత చక్రం అంటాం, లైఫ్ పీరియడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. నెక్స్ట్ మార్పు, ఏమైనా ప్రాజెక్ట్ లో ఏమైనా చేంజెస్ చేయొచ్చా, ఒకవేళ ప్రాజెక్ట్ సక్సెస్ కాదు అనిపించినప్పుడు ఏమన్నా మేబీ మోడిఫికేషన్స్ చేంజెస్ చేయొచ్చా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనిశ్చిత అంటే ఇంతకుముందు అన్సర్టినిటీ అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ టాక్సానమీ చూద్దామా, బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ యాక్టివిటీ. ప్రాజెక్ట్స్ క్లాసిఫికేషన్ అన్నట్టు, ప్రాజెక్టుల యొక్క వర్గీకరణ, తెలుగులో అయితే ప్రాజెక్టుల యొక్క వర్గీకరణ. బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఫస్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ ఏ రకాలుగా వర్గీకరణ అవుతుంది అంటే, క్లాసిఫికేషన్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ లో చూసుకున్నాం కదా, ఏమేమి చూసుకున్నాం, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ చూసుకున్నాం, నెక్స్ట్ బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేయడం చూసాము, నెక్స్ట్ మార్కెటింగ్ లోకి ఒక న్యూ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం చూసాము. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ కిందకి వస్తాయి కదా. సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఒకటి డివైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ టైమ్ బేస్డ్ అండ్ ఓనర్షిప్. నెక్స్ట్ ఎక్కడ లొకేట్ అయ్యింది, మనం చేసే ప్రాజెక్ట్ ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ నీడ్, సైజ్ మీద. అండ్ సైజ్ అంటే ఏంటి, మనకు స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్ ఇది, లార్జ్ ప్రాజెక్టా, మీడియం ప్రాజెక్టా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూద్దాం ఇక్కడ మనము. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, రీ-ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్ట్స్, బిజినెస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, మిస్లేనియస్ టైప్స్. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అంటే ఏమొస్తాయి మనకు, ఇంతకుముందు చెప్పారు కదా, ఎక్కడైనా రియల్టర్స్ కానీ లేదంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఏం చేసిండు, ఓపెన్ ల్యాండ్ అని తీసుకుంటాడు, సిటీకి కొద్దిగా దూరంలో ఉన్న ఓపెన్ ల్యాండ్, సమ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని తీసేసుకొని అక్కడ వెంచర్ అనేది స్టార్ట్ చేసి బిల్డింగ్స్ కడతాడు, ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది దాదాపు 2 years వరకు అవుతుంది. కన్స్ట్రక్షన్ మీన్స్ 2 to 3 years అట్లా అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేసేస్తాడు, అమ్మేస్తాడు, సేల్స్ చేసేస్తాడు. చేసేసిన తర్వాత అతని ప్రాజెక్ట్ ఏమైంది, ఫినిష్ అయిపోయింది. అది
నెక్స్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, డ్రగ్స్ అండ్ మెడిసిన్ అండ్ డ్రగ్స్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ నెక్స్ట్ మన సైంటిస్టులు వీళ్ళందరూ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కమ్స్ అండర్ దిస్ టైప్. నెక్స్ట్ రీఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అంటే మనకు కన్స్ట్రక్షన్ లో కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కానీ చేసేటువంటి ప్రాజెక్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి, మనకు సమీకరణ అంటే వేరే ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఎంటర్ప్రెన్యూర్ అంటే వస్తువులను ఉత్పత్తి చేయడమే కాదు, సర్వీసెస్ కూడా, సేవల్ని కూడా అందిస్తాడు ఎంటర్ప్రెన్యూర్. ఆ రకంగా చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దొరకని వస్తువులు ఉన్నాయనుకోండి, వేరే దగ్గర నుంచి మనకు ఇంపోర్ట్ చేసేసుకొని ఆ వస్తువుల్ని మనం ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ చేసినాం అనుకోండి, అంటే ఆ వస్తువులను అతను ఏం చేస్తుండు, సమీకరణ చేసేసి ప్రాఫిట్ ని యాడ్ చేసేసుకొని వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బిజినెస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే మీకు తెలిసిందే. మిస్లేనియస్ అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దీని కిందికి వచ్చేస్తాయి. ప్రాజెక్ట్ ఫ్యామిలీ ట్రీ. ఫస్ట్ ఏముంటుంది మనకు, ప్లాన్ ఉండాలి. దాని తర్వాత ఏం చేస్తాం, ఆ ప్లాన్ కి ప్రోగ్రామ్ ని ప్రిపేర్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ అంటే ఏముంటుంది, ఎట్లా చేయాలి, ఈ ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ లో చూసుకుంటాం. దెన్ ఆఫ్టర్ ఏం చేస్తాం, ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, వర్క్ ప్యాకేజెస్ చేసేసి వర్క్ ని ఎవరికి వాళ్ళకు డివైడ్ చేసేసి ఏ సెక్షన్ వాళ్ళకి ఆ సెక్షన్ కి వర్క్ ని అలాట్ చేసేసి వర్క్ ని ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఏమవుతుంది, టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే టాస్క్ మీన్స్ ఏంటి, ఎవరి వర్క్ వాళ్ళు చేయడం, ఆ పనిని చేయడమే ఒక టాస్క్. నెక్స్ట్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ అంటే ఏంటి, బిజినెస్ అనేది మనం ఏదైతే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నామో ఆ వర్క్ ప్రాసెస్ అనేది యాక్టివిటీలోకి వస్తుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఫస్ట్ మేనేజ్మెంట్ కిందకి ఏమొస్తాయో చూద్దాం. నాలెడ్జ్, స్కిల్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్. మేనేజ్మెంట్ వాళ్ళకి ఏముండాలి, కంపల్సరీ ఈ రిక్వైర్మెంట్స్ ఏముండాలి. మేనేజ్మెంట్ అంటే ఎవరు, ఆ ప్రాజెక్ట్ ని ఎవరైతే మేనేజ్ చేస్తారో, ఎవరైతే నిర్వహిస్తారో వారికి, ఆ వ్యక్తులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, మనకు నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది ఉండాలి. నెక్స్ట్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్, కన్సెప్షన్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, కమిషనింగ్. సో ఇందులో ఏంటి మనకు, వాట్ ఈస్ ద కాన్సెప్ట్, ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ని మనం హౌ టు డిజైన్, దాన్ని ఎట్లా డిజైన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ టు ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ ప్రాజెక్ట్ ని మనం డిజైన్ చేసిన డిజైన్ ని ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి. నెక్స్ట్ కమిషనింగ్, మొత్తము చూసుకోవడం అన్నమాట. నెక్స్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. విత్ ఇన్ ప్లాన్డ్ టైం. ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్, ఎవ్రీ టైం నేను చెప్తున్నా, ఏం రావాలి మనకు ప్రాజెక్ట్ అంటే, మస్ట్ అండ్ షుడ్ గా ప్లాన్డ్ టైం అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. విత్ ఇన్ ద ప్లాన్డ్ టైం అండ్ రిసోర్సెస్, స్కోప్ అండ్ క్వాలిటీ. స్కోప్ చూసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చూసుకోవాలి. టైం తక్కువ ఉందని చెప్పేసి ఎక్కువ వర్క్ చేసేస్తా ఉంటే ఏమవుతుంది, క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది దేనిదైనా కూడా. సో క్వాలిటీని అస్సలు డిక్రీజ్ కాకుండా ఏం చేయాలి, క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూనే వర్క్ టైం ని కూడా షెడ్యూల్ చేసుకోవాలి. కేటగిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్. ఫస్ట్, ప్రాజెక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ప్రాజెక్ట్ ఎన్ని రకాలుగా డివైడ్ అయ్యింది, 2. ఏంటి మనకు, నేషనల్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అంటే ఇంకా అది సపరేట్ సెక్షన్. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లలో ఇంకా అన్ని వేరే దేశాలతో మనం చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్ని దానిలోకి వస్తాయి. మళ్ళీ నేషనల్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, మనకు మన విత్ ఇన్ ద ఇండియాలో మనం సెంట్రల్ లెవెల్లో చేసేది, అంటే రాష్ట్రాలు కాకుండా సెంట్రల్ లెవెల్లో ఏ రాష్ట్రంతోనైనా మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేదాన్ని ఏమంటాం మనము, నేషనల్ ప్రాజెక్ట్ అంటాం. ఈ నేషనల్ ప్రాజెక్ట్ లో మళ్ళీ నాన్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఉంది, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ సబ్ డివైడెడ్ ఇంటూ నాన్ ఇండస్ట్రియల్ అండ్ ఇండస్ట్రియల్. నాన్ ఇండస్ట్రియల్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్స్ ఏంటి, ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సేమ్ బిజినెస్ లైన్ ఉన్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒకటే దగ్గర గ్యాదర్ అయితే మనం దాన్ని ఏమంటాం, పరిశ్రమ, ఇండస్ట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు. ఇవన్నీ ఇక్కడ ఏముంటుంది, మెయిన్ గా ఇండస్ట్రీలో కంపల్సరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఉత్పత్తి ప్రక్రియ అనేది
కొనసాగుతూ ఉంటుంది. అంటే వస్తువుని ముడి సరుకు నుంచి ఎక్కడికి తయారీ సరుకు దాకా మార్చే ప్రక్రియ మొత్తం మనకు ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటుంది. అంటే రా మెటీరియల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్. సో అది మనకు ఇండస్ట్రీ. నాన్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? మనకు ఇక్కడ ఉత్పత్తి అనేది ఉండదు. ఇక్కడ వీళ్ళు సేవలు అందించొచ్చు, లేకుంటే వేరే ఏమైనా చేయొచ్చు, కానీ ఉత్పత్తి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చెయ్యరన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఆర్ సబ్డివైడెడ్ ఇంటూ 4 categories. First one, non-conventional are research and development. Non-conventional are research and development, high technology, conventional technology, low technology. ఇక్కడ నాన్ కన్వెన్షనల్ అంటే ఇది దేని కిందకి వచ్చేసింది? మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. R&D అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ హై టెక్నాలజీని యూజ్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కన్వెన్షనల్ టెక్నాలజీ. కన్వెన్షనల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా మేబీ మోడిఫికేషన్స్ చేసుకునే టెక్నాలజీ ఉన్న ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ లో టెక్నాలజీని తక్కువ యూజ్ చేసే ప్రాజెక్ట్స్ అన్నమాట. మళ్ళీ హై టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ఆర్ సబ్డివైడెడ్ ఇంటూ 4. మెగా, మేజర్, మీడియం, మినీ. మెగా ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? చాలా పెద్ద అతి భారీ ప్రాజెక్ట్స్ అన్నమాట. పెద్దగా, భారీ కంటే ఎక్కువ, అతి భారీ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ మేజర్ ప్రాజెక్ట్స్ అంటే భారీ ప్రాజెక్ట్స్. అండ్ మీడియం ప్రాజెక్ట్స్ అంటే మామూలు మీడియం అన్నమాట. నెక్స్ట్ మినీ అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్. నెక్స్ట్ మళ్ళీ మేజర్ ప్రాజెక్ట్స్ ఆర్ సబ్డివైడెడ్ ఇంటూ 3 types. ఏంటి? గ్రాస్ రూట్, ఎక్స్పాన్షన్, మోడిఫికేషన్. గ్రాస్ రూట్ అంటే స్టార్టింగ్ నుంచి చేసే ప్రాజెక్ట్స్, అంటే బిజినెస్ ని ఇప్పుడే స్టార్ట్ చేయడం. గ్రాస్ రూట్ అంటే ఏంటి? మనకు వేర్ల నుంచి అన్నమాట. వేర్ల నుంచి అంటే బిజినెస్ ని ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేసి దాన్ని పైకి తీసుకురావాల్సిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఎక్స్పాన్షన్ అంటే విస్తృతపరచడం. ఉన్న ప్రాజెక్ట్ ని ఎక్స్పాండ్ చేయడం, విస్తృతపరచడం. సేమ్ అదే ప్రాజెక్ట్ ని ఇంకో ప్లేస్ లో ఎక్స్పాన్షన్ చేయడం కానీ, లేకపోతే అదే ప్లేస్ లో ఎక్స్పాన్షన్ చేయడం కానీ, అటువంటి ప్రాజెక్ట్స్. నెక్స్ట్ మోడిఫికేషన్ అంటే చేంజెస్. ఆ ప్రాజెక్ట్ లో కొన్ని మోడిఫికేషన్స్, చేంజెస్ చేయడం అన్నమాట. మార్పులు చేర్పులు చేసేటువంటి ప్రాజెక్ట్ ని మోడిఫికేషన్ ప్రాజెక్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ ఆర్ సబ్డివైడెడ్ ఇంటూ 3 types. 3 types గా. ఏది? నార్మల్, క్రాష్, డిజాస్టర్. ఇందులో మళ్ళీ నార్మల్ మామూలుగా చేసేటి ఎక్స్పాన్షన్, క్రాష్ అంటే ఎక్కువ, నెక్స్ట్ డిజాస్టర్ ఎక్కువ, ఇంకా వేరే రకంగా చేసేటువంటి అన్నమాట. ఇవి ఎక్స్పాన్షన్స్. ఇది కేటగిరీస్. ఇది ఇంత అవసరం లేదు మీకు. ఇది మనకు టాపిక్ ఇప్పుడు. ఇంట్రొడక్షన్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మనకు ఉన్నది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఈ ప్రాజెక్ట్ అనేది మీకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పానంటే వాట్ ఈస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడానికి చెప్పాను. అసలు మన టాపిక్ వచ్చేసి ఏంటి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో లెట్ us see meaning. Project management is a system of procedure, practices, technologies, and that enables the planning, organizing, staffing, directing, and controlling of project activities to successfully manage a project. Okay? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ప్రాజెక్ట్ లో ఏమి ఉండాలనుకున్నాం? ప్లాన్ ఉండాలి, ఎంప్లాయీ, లేబర్ ఉండాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటే ఆ వర్క్ ను చేయడానికి ఒక ప్లాన్ చేసిన వాళ్ళు ఆర్గనైజ్ కూడా చేయాలి, డైరెక్టింగ్ చేయాలి. ఇవన్నీ చూసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఏముండాలి అంటే, మనం ఏదైతే గోల్ అని అనుకున్నామో, ఏదైతే ప్రాజెక్ట్ లో ఏం సాధించాలనుకున్నామో ఆ సాధించడానికి కావాల్సిన ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్, టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుంటూ ఏం చేయాలి? ప్లానింగ్ ని ఫస్ట్ వి షుడ్ ప్రిపేర్ ప్లానింగ్. ప్రణాళికను వేసుకోవాలి. దాని తర్వాత వ్యవస్థీకరణ. ఆర్గనైజింగ్ మీన్స్ ఏంటి? వ్యవస్థీకరణ. ఒక వ్యవస్థను క్రియేట్ చేసేసి నెక్స్ట్ స్టాఫింగ్. ఎన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, ఏ రకంగా ఉండాలి, ఈ ప్రాజెక్ట్ కి ఏమేమి డిపార్ట్మెంట్స్ కావాలి, నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్స్ కి స్టాఫింగ్ అంటే ఎవరు? సిబ్బంది. ఈ సిబ్బంది మనకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న సిబ్బంది, ఎటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సిబ్బంది కావాలని చెప్పేసి వాళ్ళని రిక్రూట్ చేసుకొని తీసుకోవాలి. ఆ స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్. ఈ స్టాఫింగ్, ఆర్గనైజింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళకు వర్క్ ఎట్లా చేయాలో చూపించాలి. దాన్ని ఏమంటాం? డైరెక్టింగ్ అంటే ఏంటి? మనకు వాళ్ళకు చూపించడం, దర్శకత్వం అంటాం. నెక్స్ట్ కంట్రోలింగ్. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటన్నిటిని చూసుకుంటూ కంట్రోలింగ్ కూడా ఉండాలి. కంట్రోలింగ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ టు సక్సెస్ఫుల్లీ మేనేజ్ ఏ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఇవన్నింటినీ చూసుకుంటూ ఒక ప్రాజెక్ట్ ని నిర్వహించడాన్నే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు.
It may be described as planning, organizing, staffing, directing, and controlling some part of the organization for relatively short period of the time to achieve the project objectives within laid down constraint. So, laid down constraints అంటే ఏంటి మనకు ఈ ఉన్నటువంటి కారకాలు అన్నిటినీ కూడా ఏంటి కారకాలు మనకు ఉత్పత్తి ఇవన్నీ అనుకున్నాం కదా ఈ కారకాలన్నింటినీ కూడా మనం ఏ టైం అయితే అనుకున్నామో విత్ ఇన్ ద పీరియడ్ టైం పీరియడ్ లో వీటన్నిటిని కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ నిర్వహించేదాన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటాం. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. It is defined as the application of knowledge, skills, tools, and techniques to project activities in order to meet project requirements. Project management అంటే ఏంటి? ద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి ఆ వ్యక్తికి. ప్రాజెక్ట్ ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో మీన్స్ ప్రాజెక్ట్ నిర్వాహకుడు అతనికి ఏముండాలి కంపల్సరీ నాలెడ్జ్, స్కిల్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్. ఈ ప్రాజెక్ట్స్ లలో మెయిన్ గా ఏముంటుందంటే మనకు టూల్స్ అండ్ టెక్నిక్స్ గురించి ఎక్కువగా యూజ్ చేసే అది ఉండాలి. టూల్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఏ టూల్ ని ఎట్లా యూజ్ చేయాలి దాన్ని. మెయిన్ గా ఇప్పుడు డ్యామ్ కడుతున్నారు అనుకోండి, డ్యామ్ కట్టేటప్పుడు చూడండి అక్కడ ఏమో కొత్త కొత్త వస్తువులు కనిపిస్తాయి. ఆ వస్తువుల్ని వాళ్ళు ఎట్లా యూజ్ చేయాలి, ఈ వస్తువుని ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పేసి నాలెడ్జ్ కూడా వాళ్ళకు టెక్నిక్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ ఉండాలి. వీటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి మెయింటైన్ చేసే అతన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. Project management is the art of directing and coordinating human and material resources throughout life of a project by using modern management techniques to achieve predetermined objectives of scope, cost, time, quality to the equal satisfaction of those involved. So, project management అనేది ఒక ఆర్ట్ మీన్స్ ఏంటి ఒక కళ. ఏంటి మనకు ఒక కళ. ఈ కళలో ఏముంటుంది మనకు డైరెక్టింగ్ అండ్ కోఆర్డినేటింగ్ హ్యూమన్. ఎవరిని హ్యూమన్ అంటే పని ఎవరితో నడుస్తుంది మనకు లేబర్ తోనే నడుస్తుంది. సో ఆ హ్యూమన్ ని అండ్ నెక్స్ట్ రా మెటీరియల్ ని ఏంటి దేంతో కావాలి మనకు మెటీరియల్, రా మెటీరియల్ కాదు మెటీరియల్ ఏమైనా అనుకోవచ్చు. మెటీరియల్ రిసోర్సెస్ ని ఆ మనుషులతోని ఈ మెటీరియల్ రిసోర్సెస్ ని ఎట్లా మన ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఆర్గనైజ్ చేయాలి, వాటికి కోఆర్డినేషన్ ఎట్లా ఏర్పరచాలి అని చెప్పేసి చూసుకుంటూ టెక్నిక్స్ ని అండ్ ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఆబ్జెక్టివ్స్ ని మనం రాసేసుకుంటాం, ఫైనల్ చేసుకుంటాం. సో ఆ ఆబ్జెక్టివ్స్ ని ఆ గోల్స్ ని రీచ్ కావడానికి వీటన్నింటినీ కరెక్ట్ గా మేనేజ్ చేస్తూ వెళ్ళిపోవడాన్నే మనం ఏమంటాం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఎవరిచ్చిన మనకు డెఫినేషన్? దిస్ డెఫినేషన్ వాస్ గివెన్ బై ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యుఎస్ఏ. వై ప్రాజెక్ట్ మేనేజ్మెంట్? ఎందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి చూద్దాం. ఇండిపెండెన్సీ అండ్ కాంప్లెక్సిటీ, షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్, సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్, చేంజెస్ ఇన్ ద మార్కెట్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎందుకు ఉండాలి అంటే ఫస్ట్ మనకి ఏముండాలి? ఇండిపెండెన్సీ. అంటే ఆ ప్రాజెక్ట్ ని ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వదిలేయాలి, ఊరికే వచ్చి వాళ్ళను చేయకూడదు. ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళు అంతే ప్రాజెక్ట్ ఏం చెప్పారో అది వాళ్ళు ఫినిష్ చేసేసి చూపిస్తారు అంతే. వాళ్ళకు ఇంకా సంక్లిష్టత ఇవి అన్ని వాళ్ళ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ తేవడం అనమాట. ఇవన్నీ కూడా ఏమీ తేకుండా ఉండడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. అండ్ షేరింగ్ రిసోర్సెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటేనే కరెక్ట్ గా రిసోర్సెస్ అంటే మనకి ఏమైనా 3 types ఆఫ్ రిసోర్సెస్ ఆర్ దేర్. ఫస్ట్ హ్యూమన్ రిసోర్సెస్, ఫిజికల్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్. ఓకే, ఇవన్నీ మనకు రిసోర్సెస్ కిందకి వస్తాయి. ఈ రిసోర్సెస్ ని కరెక్ట్ గా ప్రాంప్ట్ గా ఎక్కడ వీటిని యూటిలైజ్ చేయాలని చూసుకోవడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈస్ యూస్ఫుల్. అండ్ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలి. ఇది పెద్ద ఇంతకుముందు అనుకున్న మేజర్ ప్రాజెక్ట్స్, మెగా ప్రాజెక్ట్స్ అయితే చాలా మేనేజ్మెంట్ ఎక్కువ స్కిల్స్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్స్ కావాల్సి ఉంటుంది. సో సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దాని స్కోప్ అనేది ఉంటుంది. స్కోప్ అంటే ఏంటి? పరిధి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క పరిధి ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అండ్ ప్రాజెక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, లేకపోతే ప్రాజెక్ట్ ఇచ్చిన పర్సనా, వాళ్ళ బేసిస్ లో కూడా మనకు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చేంజెస్ ఇన్ ద మార్కెట్ లో ఎప్పుడు కూడా చేంజెస్ అవుతూనే ఉంటాయి. ఆ మార్కెట్ చేంజెస్ కి తగ్గట్టు కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. అంటే వీటన్నింటిని
ఏం చేయాలి, మనము దాటుకుంటూ వెళ్ళడానికి కోసము ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ప్రాజెక్ట్ ఇచ్చినాము, అక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదు, ఒక అతను ఉన్నాడు ఆయన్నే చూసుకుంటాడు, సూపర్వైజర్ అని చెప్పేసి ఉన్నాడు, ఆయన్నే చూసుకుంటాడంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, అది పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు, లేకపోతే వీళ్ళు అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు అందులో. తర్వాత ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అతనితో మనం ఎంత ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా వేస్ట్ అవుతుంది. సో అందుకే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 W's ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. 3 W's ఏంటి? ఫస్ట్ వాట్, హూమ్, వై. దీస్ ఆర్ 3 W's. 3 W's అనేవి ఉంటాయి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఏంటి అది? వాట్ అంటే ఎందుకు, హూమ్ అంటే ఎవరు, వై అంటే ఏం చేయాలి, ఎందుకోసం చేయాలి. ఫస్ట్ వాట్, సైంటిఫిక్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ టెక్నిక్స్ అండ్ టూల్స్. హూమ్, ఇన్ ప్లానింగ్. ఇక్కడ హూమ్ అంటే ఎవరు? ఒక మనిషి చేస్తారు కదా అతను. ఇన్ ప్లానింగ్. వాట్ అంటే ఎందుకోసం చేస్తున్నాం అంటే మోడర్న్ టెక్నాలజీకి, టూల్స్ ని, టెక్నిక్స్ ని ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పేదానికి మనము ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ డబ్ల్యూ. అండ్ నెక్స్ట్ హూమ్ అంటే ఎవరు, ఎందుకు, ఆ మనిషి ఎందుకు ఉండాలి అంటే ఎవరు? మేనేజర్. ఇన్ ప్లానింగ్, ఫైనాన్సింగ్, ఇంప్లిమెంటింగ్, మానిటరింగ్, కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్ యూనిక్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రాజెక్ట్. వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి 1 person కంపల్సరీ ఉండాలి. ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్. నెక్స్ట్ వై, టు ప్రొడ్యూస్ డిజైరబుల్ అవుట్పుట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ predetermined objectives within constraints of time and cost. సో ఇక్కడ వై అంటే ఎందుకోసము అంటే టు ప్రొడ్యూస్ డిజైరబుల్ అవుట్పుట్స్. ఏమైతే మనం అనుకున్నామో ఆ అవుట్పుట్స్ ని బయటికి ఇన్ అకార్డెన్స్ విత్ ప్రీడిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్స్, ముందుగా అనుకున్న ఆబ్జెక్టివ్ ని రీచ్ కావడానికి, ఆ అవుట్పుట్ ని తీసుకురావడానికి. ఈ కాన్స్టెంట్స్ అంటే మనకి ఏమొస్తుంది? ఆపదలు, ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కూడా వాటన్నింటినీ చూసుకోవడానికి మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఇవి 3 W's ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఎందుకోసం, ఆ పర్సన్ ఎందుకు ఉండాలి, ఇవన్నీ. స్కోప్ ట్రయాంగిల్ చూడండి. ఫస్ట్ రిసోర్సెస్, టైం, కాస్ట్, ప్రాజెక్ట్ స్కోప్ అండ్ క్వాలిటీ. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. కాస్ట్ ఎంత పడుతుంది ప్రాజెక్ట్ కి, ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని రిసోర్సెస్ కావాలి, అండ్ ప్రాజెక్ట్ స్కోప్. స్కోప్ అంటే ఏంటి? పరిధి, ఎంత వరకు ఉంది దీని పరిధి, మనం ఎంత క్వాలిటీ తీసుకురావాలి ఈ ప్రాజెక్ట్ లో అనేది, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పారామీటర్స్. పారామీటర్స్ అంటే ఏంటి మనకు? పారామీటర్స్ అంటే ఏంటి? అయ్యో, పారామీటర్స్ అంటే తెలియదా? పారామీటర్స్ మీన్స్ ఏంటి? మనకు కొలవడం అన్నమాట, మెజర్మెంట్. ఏంటేంటి పారామీటర్స్? ప్రాజెక్ట్ ని మెజర్ చేయడానికి. డిఫైనింగ్ ప్రాజెక్ట్ స్కోప్, డిఫైనింగ్ క్వాలిటీ, మేనేజింగ్ టైం, మేనేజింగ్ కాస్ట్, మేనేజింగ్ రిసోర్సెస్. ఇవన్నింటినీ కూడా వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారని చూసుకొని చేయడాన్ని మనం ప్రాజెక్ట్ పారామీటర్స్, వీటన్నింటినీ కొలుస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నారా? Yes, ma'am. తీసుకుంటున్నాం మేడం. Okay. Importance of project management. Increasing size and complexity of projects, increasing importance of financial controls, urgency of early completion, growing amount of statutory regulations, increased sophistication of technology. Next, inability of managers and architects to manage the things. సో ఇవి మన ప్రాజెక్ట్ లో ఏమేం ఇంపార్టెన్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఏంటిది? ఇంక్రీజ్ సైజ్. ప్రాజెక్ట్ సైజ్ ని కరెక్ట్ గా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, కాంప్లెక్సిటీస్ వస్తే వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసుకుంటూ చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ కంట్రోల్ ని కూడా కరెక్ట్ గా చూసుకోవడానికి. అంటే ప్రాజెక్ట్ కి మనీ ఎంత బడ్జెట్ అయితే ప్లాన్ జరిగిందో, ముందే బిఫోరే ప్లాన్ జరుగుతుంది కదా ప్రాజెక్ట్ కి బడ్జెట్, ఆ బడ్జెట్ ప్లాన్ ఎంత జరిగిందో ఆ విత్ ఇన్ ద బడ్జెట్ ప్లానింగ్ లోనే మనము ఫైనాన్షియల్ కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ ని. ఇంకా మనం ఎక్కువ కావాలంటే అక్కడ గ్రాంట్ చేయరు. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ కి అంతే బడ్జెట్ వాళ్ళు కోట్ చేస్తారు, కొటేషన్ అంటారు కదా, అది అన్నమాట. మనకు మెయిన్ గా ఈ గవర్నమెంట్ ఉంటాయి కదా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా
ఎట్లుంటాయంటే వాటికి కోట్ చేసేస్తారు ఒక ప్రైజ్ అనేది బడ్జెట్ కోట్. ఆ కోట్ లోనే ఆ లిమిట్ ఫైనాన్షియల్ వాటిలోనే మనము బడ్జెట్ లోనే ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఎవరు మనీ అనేది ఇవ్వరు. కాబట్టి ప్రాజెక్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు లాస్ అవుతుంది. అందుకే ఫైనాన్షియల్ కంట్రోల్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఎర్లీ కాంపిటీషన్. ఈ ఎర్లీ కాంపిటీషన్స్ లో చూసుకోవడానికి కరెక్ట్ గా ఎట్లా చేయాలి, ఎట్లా కాంపిటీషన్ కంప్లీట్ చేయడానికి మనం చూసుకోవాలి. నెక్స్ట్ గ్రోయింగ్ అమౌంట్ ఆఫ్ స్టాట్యుటరీ రెగ్యులేషన్. స్టాట్యుటరీ రెగ్యులేషన్ అంటే ఏంటి? మనకు శాసనాత్మక రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, శాసనాత్మక చట్టాలు అవి ఇవి. ఆ చట్టాలకు లోబడి వర్క్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, కరెక్ట్ గా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ షార్టనింగ్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, గ్లోబల్ కాంపిటీషన్, కాస్ట్ కంట్రోల్, ఎక్స్ప్లోజన్ ఆఫ్ నాలెడ్జ్, ఫోకస్ ఆన్ కన్స్యూమర్స్. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క ప్రయోజనాలు. క్లియర్ డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ టు బి పర్ఫార్మ్డ్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ అసెస్మెంట్ of task, time limit for task completion. Measurement of accomplishment against plans is possible. Problems are exposed in advance, allowing corrective action. Objective that cannot be met are identified early. So, benefits ఏంటి మనకు? క్లియర్ డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ క్లియర్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి మనకు? కరెక్ట్ గా ఏం చేయాలి, ఏది దేనికోసం చేయాలి, ఎంత చేయాలి అని చెప్పేసి. మనము హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమిస్తారు మనకు? ఇట్లా డిస్క్రిప్షన్ కింద రాసి దాన్ని మొత్తం సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా మనం ప్రాజెక్ట్ లో ఏం చేస్తాం, ఏ వర్క్ ఎవరు చేయాలి, ఎంత పీరియడ్ లో చేయాలని చెప్పేసి క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి అలాట్ చేయాలనేది కంప్లీట్ అసెస్మెంట్ ఉంటుంది. అండ్ టైం లిమిట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాస్క్ కంప్లీషన్, టైం లిమిట్ ఫర్ ది టాస్క్ కంప్లీషన్. నెక్స్ట్ ఏంటి మనకు? ప్లాన్స్, ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ ని పాసిబుల్ చేసుకోవడానికి మెజర్మెంట్, ఎట్లా వాటిని అకంప్లిష్ చేసుకోవడానికి, ఫినిష్ చేయడానికి, పూర్తి చేయడానికి ఏ రకంగా మనం చూసుకోవాలి. మెజర్మెంట్స్ ఏంటి అంటే మనం చేస్తున్న పని ఎంత ఫినిష్ అయిందని కొలవడానికి ఏంటేంటి మెజర్మెంట్స్ అవి కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది అంటే ముందే దాన్ని చూసుకొని దానికి ఏం చేయాలి, కరెక్ట్ గా ఏం యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తోని ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ కెనాట్ బి మెట్ ఆర్ ఐడెంటిఫైడ్ ఎర్లీ. సో కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నిటిని కూడా ఎర్లీగా ముందే ఐడెంటిఫై చేసి వాటికి రెమెడీస్, సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటే ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఎలిమెంట్స్ అంటే ఏంటి? కారకాలు. ఫస్ట్, ఇట్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ ఆన్ టైమ్, కంపల్సరీ ఆన్ టైమ్ లో ఫినిష్ కావాలి. ఈజ్ విత్ ఇన్ ద కాస్ట్ బడ్జెట్. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎంత బడ్జెట్ అయితే దానికి ఆ ప్రాజెక్ట్ కి అలాట్ అయిందో విత్ ఇన్ దట్ కాస్ట్ బడ్జెట్. కాస్ట్ అంటే వ్యయ బడ్జెట్ అయితే ఎంతైతే ఉందో అంత బడ్జెట్ లోనే విత్ ఇన్ దట్ బడ్జెట్ లో వర్క్ ఫినిష్ కావాలి. పర్ఫార్మ్స్ టు టెక్నిక్స్, పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఎండ్ యూజర్. లాస్ట్ వరకు ఎవరికైతే ప్రాజెక్ట్ అప్పగించారో ఆ ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళు వీళ్ళు చేసిన వర్క్ తోని, పర్ఫార్మెన్స్ తోని సాటిస్ఫై కావాలి. ఇవి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కి ఉండాల్సిన లక్షణాలు, ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి పెడతాం. నెక్స్ట్ టాపిక్, ఎనీ డౌట్స్? ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. క్లియర్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్, ఒకవేళ క్వశ్చన్ ఇప్పుడు మనకి డిఫైన్ ప్రాజెక్ట్ అని ఎట్లా ఇస్తారా మ్యామ్ ఎగ్జామ్ లో ఏమిస్తారు మీకు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే రైట్ అబౌట్ ప్రాజెక్ట్ అంటారు. అట్లా మొత్తం ఈ క్లాసిఫికేషన్స్ అన్ని రాయాలా మ్యామ్? రైట్ అబౌట్ ప్రాజెక్ట్ అంటే ఇంకా ఇవంతా ఇప్పుడు చెప్పుకున్నదంతా జనరల్ గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి, కొద్దిగా లిమిట్ చేసేసి. లేదు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ పాయింట్స్. ఇందులో కొద్దిగా నోట్స్ షార్ట్ ఉంది. మీకు లైబ్రరీలో బుక్స్ ఇస్తారు కదా? టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి మ్యామ్.
కాలేజ్ మరి అవి వాటిలో ప్రిఫర్ చేయండి. ఇందులో షార్ట్ ఉన్నవి ఏవి ఉంటాయో అవి అదే అందులో చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఇందులో 16 మార్క్స్ అట్లా ఉంటాయా మ్యామ్ లాంగ్ క్వశ్చన్స్ అయితే? లాంగ్ క్వశ్చన్స్ అయితే మీ పేపర్ ప్యాటర్న్ నో ఐడియా అని చెప్పా కదా నాకు. అదే లాంగ్ క్వశ్చన్స్ అయితే మినిమం 15-16 మార్క్స్ ఉంటే అట్లా నేను అడుగుతున్నా. 12 to 15 మార్క్స్ ఉండొచ్చు మేబీ. అదే క్వశ్చన్ ని బట్టి మనం దాన్ని బట్టి క్లాసిఫికేషన్స్ అవన్నీ రాసి సరిపోతుంది. అంతే. లాంగ్ క్వశ్చన్ కి 5 to 6 పేజెస్ రాయాలి కంపల్సరీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చెప్పండి మ్యామ్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ సెలక్షన్. ఏంటి ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఏ ప్రాజెక్ట్ ని మనము ఐడెంటిఫై చేసుకోవాలి, నెక్స్ట్ సెలక్షన్ అదేంటో చూద్దాం. మీనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ చూసుకున్నాం కదా. ఇక్కడ చూడండి కింద లాస్ట్ లైన్. Now a project can be defined as a scientifically evolved work plan devised to achieve a specific objective within a specified period of time. Here it is also important to mention that while projects can differ in their size, nature, objectives, time duration, and complexity, yet they partake of the following 3 basic attributes. So ikkada manakenti a course of action, specific objectives, and definite time of perspective. ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ లో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్ సెలెక్షన్. అంటే ఎవరికైనా ఒక థాట్ వస్తుంది కదా, ఈ వర్క్ మనం చేయాలి అని చెప్పేసి. చేయాలి అనుకున్న తర్వాత ఏం చేయాలి, దానికి ఏం చేయాలి, వాట్ ఈస్ ద పాలసీ ప్రొసీజర్స్ అని చెప్పేసి అవి ప్రిపేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఐడెంటిఫై అంటే ఏం ప్రాజెక్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ అంబిషన్, గోల్ ఏంటి, వాళ్ళది ఆబ్జెక్టివ్ ఉద్దేశం ఏంటి అని చూసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా చూసుకోవాలి. దీంట్లో ఫస్ట్ మనం చూద్దాం ప్రాజెక్ట్ క్లాసిఫికేషన్. Project classification is a natural corollary to the study of project idea. Different authorities have classified projects differently. Following are the major classification of projects. First one is projects ni చాలా మంది చాలా రకాలుగా వర్గీకరణ అనేది చేసిండ్రు. కానీ మనం ఇక్కడ చూద్దాము ఏంటి అని చెప్పేసి ప్రాజెక్ట్ ని. ఫస్ట్ అందులో క్వాంటిఫైయబుల్ అండ్ నాన్ క్వాంటిఫైయబుల్ ప్రాజెక్ట్స్, సెక్టోరియల్ ప్రాజెక్ట్స్, టెక్నో ఎకనామిక్ ప్రాజెక్ట్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకు? మెయిన్ 3 టైప్స్. అదే ఫస్ట్ వన్ ఇస్ క్వాంటిఫైయబుల్ అంటే ఏంటిది, కొలవదగ్గది, అంటే దీన్ని మెజర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నాన్ క్వాంటిఫైయబుల్ అంటే పరిమాణాత్మకంగా. క్వాంటిటీ అంటే ఏంటి, మనకు పరిమాణం. సో పరిమాణాత్మకంగా ఫస్ట్ ఏమో కొలవగలిగినది, సెకండ్ది నాన్ క్వాంటిఫైయబుల్ అంటే కొలవలేనిది, దాన్ని మనము మెజర్ చేయలేము. అటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఏంటి, సెక్టోరియల్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మనకు ఏమొస్తుంది, మనకు సెక్టోరియల్ లో అన్ని రంగాలు ఇవి మనకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రణాళిక సంఘం ప్రాజెక్ట్స్ అని మనకు ప్లానింగ్ కమిటీ ఉంటుంది కదా మనకి. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ప్లానింగ్ బడ్జెట్స్ ఇవన్నీ అయితే చూసారా, అప్పుడు ప్లానింగ్ కమిటీ ఒక ప్రాజెక్ట్స్ లను చేస్తుంది కదా. ఆ గవర్నమెంట్ కి చెందిన ప్రాజెక్ట్స్ అన్ని మనకు సెక్టోరియల్ ప్రాజెక్ట్స్ కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ టెక్నో ఎకనామిక్ అంటే ఇంకా తెలుసు కదా మీకు, ఏంటి, సాంకేతిక ఆర్థిక రంగాలకు. ఆర్థిక అంటే ఏంటి, మనకు టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇప్పటి పరిస్థితులు దేశ వ్యవస్థలో, మన గవర్నమెంట్ లో ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక పరమైన పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టులను విభజిస్తారు. ఇందులో ఆర్థిక సాంకేతిక అంశాల ఆధారంగా అన్ని ప్రాజెక్టును కారకాల ప్రాజెక్టుగా విభజించేసి చూసుకుంటారు అనమాట. ఇవేంటో ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ క్వాంటిఫైయబుల్. ఇవేంటి క్వాంటిఫైయబుల్ అంటే ఏమనుకున్నాం, పరిమాణాత్మక. తెలుగులో అయితే ఏంటి మనకు పరిమాణాత్మక ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇవి ప్రాజెక్ట్స్ ఫర్ విచ్ ఏ plausible quantitative assessment of benefits can be made are called quantifiable projects. Projects concerned with industrial development, projects power generation, minerals development fall in this category.
సో ఈ ప్రాజెక్ట్ లో ఏంటి అంటే వీటిని మనం ఏమనుకున్నాం, పరిమాణాత్మకంగా కొలవగలం అనుకున్నాం కదా. ఏవి అంటే దీని కిందికి ఏమేం ప్రాజెక్ట్స్ వస్తాయి అంటే మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ మనకు పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పవర్ జనరేషన్, మినరల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనము దీని కిందికి వస్తాయి. ఏంటి పవర్ అంటే ఏంటి, మనకు విద్యుత్ శక్తి కిందికి వస్తుంది. నెక్స్ట్ పారిశ్రామిక సంస్థల స్థాపన, అభివృద్ధి, ఉత్పత్తి, స్టీల్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా మనము వీటన్నిటిని మనం కొలవగలం, మదుపు చేస్తాం అన్నమాట, కొలుస్తాం. కాబట్టి ఇవి క్వాంటిఫైయబుల్ ప్రాజెక్ట్స్ అంటాం. నెక్స్ట్, on the contrary, non-quantifiable projects are those in which a plausible quantitative assessment cannot be made. Projects involving health, education and defense are the examples of non-quantifiable projects. సో ఇక్కడ నాన్ క్వాంటిఫైయబుల్ కిందకి ఏమొస్తాయి, మనకు ఏవైతే కొలవకుండా ఉన్నావో, కొలవడానికి వీలు లేవో అటువంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. అందులో మనకేంటి, ఆరోగ్యం, హెల్త్ కి సంబంధించినవి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించింది. నెక్స్ట్ స్త్రీ ఉమెన్ వెల్ఫేర్, స్త్రీ సంక్షేమానికి. నెక్స్ట్ దేశ భద్రత అంటే ఏంటి, మనకు డిఫెన్స్ కిందకి వస్తుంది. డిఫెన్స్, నెక్స్ట్ వెదర్, పొల్యూషన్, ఇవన్నీ కూడా మనకు కొలవలేనటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట. నాన్ క్వాంటిఫైయబుల్ వచ్చేసింది. నెక్స్ట్, సెక్టోరియల్ ప్రాజెక్ట్స్. అకార్డింగ్ టు దిస్ క్వాలిఫికేషన్, ఏ ప్రాజెక్ట్ మే ఫాల్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టార్స్. ఏంటి, కింద ఇచ్చిన ఏవైనా వాటిలో ఏదైనా అవి సెక్టోరియల్. సెక్టోరియల్ అంటే మెయిన్ గా గుర్తుంచుకోండి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి రిలేటెడే ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇరిగేషన్ అండ్ పవర్ సెక్టర్, ఇండస్ట్రీ అండ్ మైనింగ్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సెక్టర్, సోషల్ సర్వీస్ సెక్టర్, మిస్లీనియస్ సెక్టర్. ఇందులో ఏమొచ్చేసినాయి మనకు, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, ఇరిగేషన్, పవర్ రంగాలు, పరిశ్రమలు, గనులు, రవాణా, కమ్యూనికేషన్, సామాజిక సేవా రంగం, ఇతర రంగాలు. ఈ రంగాలకన్నిటికీ సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా మనకు సెక్టోరియల్ ప్రాజెక్ట్స్ కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్, టెక్నో ఎకనామిక్ ప్రాజెక్ట్స్. ఇవేంటి, దిస్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ టెక్నో ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ. ఫ్యాక్టర్ ఇంటెన్సిటీ ఓరియంటెడ్ క్లాసిఫికేషన్, కాజేషన్ క్లాసిఫికేషన్ అండ్ మాగ్నిట్యూడ్ ఓరియంటెడ్ క్లాసిఫికేషన్. ఇందులో మనకి ఏమొస్తాయి, కారక ఆధారిత ప్రాజెక్టులు, కార్యాకరణ ఆధారిత ప్రాజెక్టులు. ముందు చెప్పారు కదా, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనము ప్రాజెక్టులను చూసుకున్నట్లయితే వీటిని మనము డిమాండ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ డిమాండ్, సర్ప్లస్, సప్లైని ఎట్లా చేయాలి, నెక్స్ట్ ఈ మొత్తం మార్కెట్ కి అన్నిటికీ సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని దీనికి కిందకి వస్తాయి, టెక్నో ఎకనామిక్. నెక్స్ట్, ఫ్యాక్టర్ ఇంటెన్సిటీ ఓరియంటెడ్ క్లాసిఫికేషన్. ఏమైంది, their projects are classified as capital intensive or labor intensive. ఇక్కడ మనకు ఫ్యాక్టర్ ఇంటెన్సిటీ ఓరియంటెడ్ క్లాసిఫికేషన్ లో 2 టైప్స్ డివైడ్ అయింది. ఏంటి, మనకు క్యాపిటల్ ఇంటెన్సివ్ అండ్ లేబర్ ఇంటెన్సివ్. క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే మూలధన ఆధారిత ప్రాజెక్టులు, నెక్స్ట్ శ్రామిక ఆధారిత ప్రాజెక్ట్ అన్నమాట. మూలధన ఆధారిత ప్రాజెక్టులు ఎట్లుంటాయి మనకు అంటే, మనము ఒక ప్రాజెక్ట్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం, అది లార్జ్ స్కేల్ ప్రాజెక్టా, ఎక్కువ భారీ మొత్తంలో మెగా ప్రాజెక్టా, ఆర్ మేజర్ ప్రాజెక్టా, మీడియం ప్రాజెక్టా, మినీ ప్రాజెక్టా, అది మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినామో, క్యాపిటల్ మీన్స్ మూలధనాన్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినామో దానిపైన ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్, లేబర్. దేర్ ఆర్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ విల్ బి టర్మ్డ్ యాజ్ లేబర్ ఇంటెన్సివ్. సో ఎక్కువ శ్రామికులు, ఎక్కువ హ్యూమన్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ ని అంతా రన్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ ఏమంటాం మనము, లేబర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్. Causation classification. There are projects classified demand based or raw material based. ఇంకా కొన్ని క్లాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ మీద. మెయిన్ గా అయితే ఇవి మనకు ఏంటి ఇక్కడ చెప్పలేదా, క్వాంటిఫైయబుల్ అండ్ నాన్ క్వాంటిఫైయబుల్, సెక్టోరియల్ ప్రాజెక్ట్స్, టెక్నో ఎకనామిక్, ఇవి మెయిన్ గా. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి అంటే, కొన్ని మూలధన ఆధారంగా చూసుకుంటాం, కొన్ని మానవ వనరుల ఆధారంగా చూసుకుంటాం, నెక్స్ట్ కొన్ని ఏం చేస్తాం, బేస్డ్ ఆన్ రా మెటీరియల్. రా మెటీరియల్ అంటే ముడి సరుకును ఆధారంగా చేసుకొని చూస్తాం. అంటే మనకు ఆ రా మెటీరియల్ ఎట్లా అవైలబిలిటీ ఉంది, స్కేల్స్ లో ఉందా, కొరతగా ఉందా, లేకపోతే ఫ్రీగా దొరుకుతుందా, అవన్నీ చూసుకొని అటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ సర్టెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మేక్స్ ప్రాజెక్ట్ డిమాండ్ బేస్డ్. కొన్ని డిమాండ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ద అవైలబిలిటీ ఆఫ్ సర్టెన్ రా మెటీరియల్, స్కిల్
on other inputs makes the projects raw material based. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటి డిమాండ్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి టీ పౌడర్ ఉంది. టీ పౌడర్ చూడండి, దానికి ఎప్పుడైనా డిమాండ్ డిక్రీజ్ అవుతుందా? ఎన్నో ప్రోడక్ట్స్ వస్తాయి, టీ పౌడర్ లో చాలా ప్రోడక్ట్స్ వస్తాయి, కానీ అన్ని సేల్ అవుతూనే ఉంటాయి. ఎందుకు అంటే కన్స్యూమర్స్ ఎక్కువ ఉన్నారు ఆల్ ఓవర్ ది ఇండియా. ఎక్కువ చాలా మంది టీకి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి టీ పౌడర్ కానీ నెక్స్ట్ ఇవంటే ఇవి లేకుండా వాళ్ళు బ్రతకలేరు. ఇప్పుడు మన దగ్గర మన ఇటు సైడ్ అయితే మన సౌత్ సైడ్ అయితే మనం ఎక్కువ రైస్ తీసుకుంటాం, నెక్స్ట్ నార్త్ సైడ్ అయితే ఎక్కువ చపాతీ తీసుకుంటారు, వీట్స్. సో ఇవన్నీ ఏంటి అంటే వీటికి ఎప్పుడు కూడా డిమాండ్ అనేది తక్కువ ఎక్కువ అనేది ఉండదు, ఎప్పుడు డిమాండ్ ఒక ఫ్లో లోనే ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి. వాటిని డిమాండ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అంటాం. నెక్స్ట్ రా మెటీరియల్ బేస్డ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ magnitude oriented classification. There are the projects classified on the basis size of the investment involved in the project. అంటే లార్జ్ స్కేలా, మీడియం స్కేలా, స్మాల్ స్కేలా. ఏ స్కేల్ బిజినెస్ లార్జ్ స్కేల్ అంటే ఇంత భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తాం బిజినెస్ ని, భారీ మొత్తంలో స్టార్ట్ చేస్తాం. మీడియం స్కేల్ అంటే మామూలుగా స్టార్ట్ చేస్తాం, స్మాల్ స్కేల్ అంటే చిన్న పరిధిలో స్టార్ట్ చేసుకునే బిజినెసెస్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, దేర్ ఆర్ ప్రాజెక్ట్ సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ 2 మెయిన్ స్టెప్స్. ఇక్కడ వరకు మనకు ప్రాజెక్ట్ క్లాసిఫికేషన్ ఇస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మనము ఏంటి అంటే 2 స్టెప్స్ లో మనం ప్రాజెక్ట్ సెలక్షన్ ఉంటుంది. సో అది ఏంటంటే ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్, ప్రాజెక్ట్ సెలక్షన్. ఫస్ట్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఐడియా అనేది రావాలి. 7 minutes ఉంది కదా. నెక్స్ట్ సార్ వెయిటింగ్ లో ఉంటారా? కంప్లీట్ అవుతుందా? ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఐడియా జనరేషన్ ఏం రావాలి మనకు? సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ with the generation of a product idea. In order to select the most promising project, the entrepreneur needs to generate a few ideas about the possible projects and he or she can undertake. So వాళ్ళు ఏమైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి? ఐడియా జనరేషన్ అనేది కావాలంటే ఐడియా అనేది రావాలి. నేను ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే ఒక ఐడియా అనేది రావాలి. ఆ ఐడియా వచ్చిన తర్వాత ద ప్రాజెక్ట్ ఐడియా కెన్ బి డిస్కవర్డ్ ఫ్రమ్ వేరియస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. ఆ ప్రాజెక్ట్ ఐడియా అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే నాలెడ్జ్ ఆఫ్ పొటెన్షియల్ కన్స్యూమర్ నీడ్స్ ని బేస్ చేసుకొని వాచింగ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ డిమాండ్ ఫర్ సర్టెన్ ప్రోడక్ట్స్. సో సర్టెన్ ప్రోడక్ట్స్ కి ఎంత డిమాండ్ పెరుగుతుంది, ఏ ప్రోడక్ట్ కి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది, ఈ ప్రోడక్ట్ కి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, సో ఈ ప్రోడక్ట్ ని మనము స్టార్ట్ చేద్దాము. స్కోప్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సూటబుల్ ప్రోడక్ట్స్ and next going through certain professional magazines catering to specific interests like electronic computers etc. ఇవన్నిటిని బేస్ చేసుకొని అంటే ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ఇప్పుడు అందరూ కూడా మొబైల్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాయి కదా, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేది. సో ఇవన్నింటిని యూజ్ చేసుకొని కూడా మొబైల్ టెక్నాలజీ, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ని కూడా యూజ్ చేసుకొని కూడా వీళ్ళకి ఐడియా రావచ్చు. సక్సెస్ స్టోరీస్ ఆఫ్ నోన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ our friends or relatives, making visit to trade fairs and exhibitions displayed new products and services, meeting with government agencies, idea given by the knowledgeable person, a new product introduced by the competitor. This is called as the opportunity scanning and identification. So ఇన్ని అంటే ఈ 9 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 9 పాయింట్స్ లో అంటే ఒక ప్రోడక్ట్ నీడ్ గురించి అయినా కావచ్చు, లేదంటే డిమాండ్ గురించి, ఇవన్నిటిని బేస్ చేసుకుని ఒక ఐడియా జనరేషన్ అనేది ఎంటర్ప్రెన్యూర్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం? ఆపర్చునిటీ స్కానింగ్ ఆర్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలక్షన్. ఇక్కడ ఈ స్టెప్ లో ఐడెంటిఫికేషన్ లో మనకు ఐడియా అనేది వచ్చేస్తుంది. ఒక ఐడియా ఓకే నేను ఇది పెడతా అని డిసైడ్ అయిపోతాం అన్నమాట. దాని తర్వాత ఇందులో ప్రాజెక్ట్ సెలక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ ఎండ్స్. ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ ఎండ్ అయిందంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ హ్యావింగ్ సమ్ ప్రాజెక్ట్ ఐడియాస్. రేపు కంటిన్యూ చేద్దామా? చెప్పండి మేడం, చెప్పండి. టైం ఉంది 4 minutes. చూడండి, ఏం కాదు, ఒక 2 minutes ఎక్కువైనా కూడా ఏం కాదు మేడం. సార్ Okay. After having some projects ideas, a tool generally used for this purpose is what is called in the managerial jargon SWOT analysis. Okay, boss. SWOT analysis చెప్పాలంటే టైం పడుతుంది. SWOT analysis means SWOT full form ఏంటి అంటే strengths, weaknesses,
opportunities and threats. Okay, so first is for strength. సో మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేద్దాం అనుకున్నాం, ఏ ప్రోడక్ట్ అని తీద్దాం అనుకున్నాం, దాని స్ట్రెంగ్స్ ఏంటి, మార్కెట్ లో ఒకవేళ అది వెళ్తే దాని వీక్నెసెస్ ఏంటి, నెక్స్ట్ దీంట్లో ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి, నెక్స్ట్ థ్రెట్స్ అంటే ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయని చెప్పేసి స్వాట్ అనాలిసిస్ అనేది కంపల్సరీ మనము చేసుకోవాలి. ద ఇంటెండింగ్ ఎంటర్ప్రెన్యూర్ అనాలిసిస్ strength and weakness as well as opportunities, competitive advantages and threats, challenges offered by each of the project idea. ప్రాజెక్ట్ చేసిన తర్వాత దానికి మనం ఏం చేయాలి, స్వాట్ అనాలిసిస్ కంపల్సరీ చేసేయాలి. ఫైనల్లీ ప్రాజెక్ట్ సెలెక్టెడ్ టు కన్వర్టెడ్ ఇంటూ ఎంటర్ప్రైజ్. ఇక్కడ ఏమైంది మనకు ఈ 4th స్టెప్ లో ఫైనల్లీ స్వాట్ అనాలిసిస్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫైనల్లీ ప్రాజెక్ట్ సెలెక్టెడ్. మనకు ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఇంటూ ఎంటర్ప్రైజ్ గా దీన్ని స్టార్ట్ చేయడానికి మనం ఇంకో స్టెప్ వేసుకుందాం. ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెలెక్టింగ్ ఏ ప్రాజెక్ట్ అవుట్ ఆఫ్ సమ్ ప్రాజెక్ట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ద జీరోయింగ్ ఇన్ ప్రాసెస్. సో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి మనం ఇక్కడ పీరియడ్ తీసుకున్నాం కదా, ఈ అనాలిసిస్ ఇవంతా కూడా దీన్ని ఏమంటాం మనం, జీరోయింగ్ ఇన్ ప్రాసెస్. Above the process having the time interval for project identification and project selection. ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ కి ప్రాజెక్ట్ సెలెక్షన్ కి కంపల్సరీ కూడా టైం అనేది ఉంటుంది. ఆ టైం పీరియడ్ ని మనం ఏమంటాం, జీరోయింగ్ ఇన్ ప్రాసెస్. అంటే అదేంటి, మనం అనాలిసిస్ చేయడానికి యూజ్ చేసినాం. ఇన్ సమ్ కేసెస్ దేర్ మే బి ఆల్మోస్ట్ నో టైం గ్యాప్ బిట్వీన్ ద టూ. కొన్ని సమయాల్లో ఏంటి, కంపల్సరీ ఎంటర్ప్రెన్యూర్ డిసైడ్ అయిపోయి అన్ని మార్కెటింగ్ స్వాట్ అనాలిసిస్ అవన్నీ ముందే చేసి పెట్టుకొని డిసైడ్ అయిపోయింది అనుకోండి, అటువంటి సందర్భాలలో ఆ రెండింటికి కూడా ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ స్టార్ట్ చేయడానికి ఏం గ్యాప్ ఉండదు. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఏం కావాలి, వర్కింగ్ క్యాపిటల్ అండ్ లొకేషన్, నెక్స్ట్ ఓనర్షిప్, నెక్స్ట్ ప్రోడక్ట్, రా మెటీరియల్, మార్కెట్, లేబర్, టోటల్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఇస్ ద ప్లాన్. ఓకే, క్లియర్? మీరు తెలుగులో పంపించండి మేడం. తెలుగు ఇవాళ సెకండ్ యూనిట్ ఫినిష్ చేసినా కదా, చూసుకున్నారా? మీకు నోట్స్ ఉంది కదా, పంపించాను. అండ్ నెక్స్ట్ మీకు లైబ్రరీ బుక్స్ ఇస్తారు కదా, అవే నేను పంపించేది కూడా అవే. నేను అదే బుక్ ఫాలో అవుతున్నా. అవునా, ఓకే ఓకే, నేను పంపించా, సెకండ్ యూనిట్ పంపించా. ఈ 3rd యూనిట్ ఫినిష్ అయినాక మళ్ళీ పంపిస్తాను. ఎంటర్ప్రెన్యూర్ ఇవి ఉన్నాయి కదా క్లాసిఫికేషన్, అవి అయ్యాక పంపిస్తాను. ఓకే.